ప్రస్తుతానికైతే చూస్తున్నారు మీరు రాష్ట్ర రాజకీయాలలో వరంగల్ అనేది ఒక సెకండ్ క్యాపిటల్గా మనం చూడొచ్చు. అందరి దృష్టి కూడా వరంగల్ పైనే ఉంటుంది, వరంగల్ పార్లమెంట్ పరిధిలో. అందులో కడియం గారంటే ఒక రకమైనటువంటి ఒక ఇన్స్పిరేషనల్గా మా మంత్రిగా పనిచేశారు. అలాగే 10 ఏళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లాకి కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరి టార్గెట్ కడియం కావ్య గారు పార్లమెంటులోకి రాగానే, పార్లమెంటు పరిధిలోకి ఎన్నికల్లోకి రాగానే ఎందుకు ఒకేసారి దాడి ముమ్మరం అవుతుందని అనుకుంటున్నారు? అంతకుముందు మన గత పార్టీలో చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక కడియం శ్రీహరి గారినే వాళ్ళ తరఫున మాట్లాడే వ్యక్తిగా నిల్చోబెట్టారు. అది అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు. సో వాళ్ళకు ఒక స్ట్రాంగ్ వాయిస్ ఇచ్చింది కడియం శ్రీహరి గారే. ఇప్పుడు అలాంటి వ్యక్తి, ఒక బలమైన అభ్యర్థి, బలమైన నేత బయటికి వెళ్ళడంతో వాళ్ళు చాలా బలహీనపడిన సంకేతాలు వెళ్తాయి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ బలహీనపడింది. మేము వెళ్ళక ముందు కూడా చాలామంది, ప్రతి నియోజకవర్గంలో కూడా అనేక మంది కార్యకర్తలు, కార్పొరేటర్లు, చైర్మన్ పదవులు అనుభవించిన వాళ్ళు అందరూ కూడా షిఫ్ట్ అయ్యారు కాంగ్రెస్కి. అలాంటి టైంలో ఇంకా బలహీనపడుతుంది అన్న భయంతో ఏదైతే వాళ్ళు మిగిలిపోయిన 6-7 మంది శాసనసభ్యులు కానీ, అంటే మాజీ శాసనసభ్యులు కానీ, అంతకుముందు అంటే ఇట్లా ఈ పెద్ద క్యాడర్ ఉంది కదా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే మా మీద ఇట్లాంటి మాట్లాడుతున్నారు. అయితే కడియం శ్రీహరి గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ ద్వారా అభివృద్ధి జరిగితే నియోజకవర్గ ప్రజలు అలాగే నా ప్రాంతాల్లో నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసము నేను అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వెళ్తాము. ఇవాళ రేపు పార్టీలు మారడం అనేది అన్నిటిలో కామన్ అయిపోయింది కాబట్టి ఎవరి ద్వారా అభివృద్ధి జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ అనేది అధికారంలో ఉంది, దాని ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ ద్వారా అవుతుంది అన్నటువంటి దీని ద్వారా చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నారు. కానీ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను ద్రోహం చేయడమే అన్నటువంటి ఒక ఆక్రోశం మాత్రం ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో బాగా ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరి గారు వచ్చిన తర్వాత తమ పార్టీ బలోపేతమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ అండ్ మైండ్ సెట్ తోటి వాళ్ళు ఉండే, కానీ అది ఒక్కసారిగా కడియం శ్రీహరి గారు టికెట్ కేటాయించిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి రావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని మనం భావించవచ్చా? అసలు దాన్ని మనం ఎట్లా చూడొచ్చు? అయితే కడియం శ్రీహరి గారు ఏమని డిసైడ్ అయ్యారంటే, ఈ 5 ఏళ్ళే నేను రాజకీయాల్లో ఉంటాను, తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అని ఆలోచించారు. అదేవిధంగా ఇంత కాంగ్రెస్ గాలిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన వరంగల్ జిల్లాలో చూసుకుంటే 7 నియోజకవర్గాలలో 6 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకున్నారు, 1 కడియం శ్రీహరి గారు గెలిచారు. అది ఆయన మీద ఉన్న గుడ్ విల్, ఆయనకున్న మంచి పేరు వల్ల గెలిచారు. కడియం శ్రీహరి అయితేనే అభివృద్ధి చేయగలడు అన్న నమ్మకంతో ప్రజలు ఓటేశారు. కానీ తనకి గ్రౌండ్లోకి వెళ్ళినాక మనం అనుకున్నంత వేగంగా పనులు జరగవు, అధికార పార్టీలో ఉంటేనే మనం అనుకున్నట్టు చేయగలము, నేను ఏదైనా ఈసారి నా మార్కు నేను చూపెట్టి వెళ్ళాల్సిందే తప్ప ఊరికే నామమాత్రంగా ఒక ఎమ్మెల్యేగా ఉండడం నాకు ఇష్టం లేదు అన్న భావంతో ఆయన డిసైడ్ అయ్యారు. ఇంకొకటి, కార్యకర్తలు అంటారా, మా కార్యకర్తలు కూడా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నట్టే ఫీల్ అయ్యారు మాకున్న అంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే వల్ల. సో వాళ్ళని ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉండమా మేము అన్న దాంట్లో వాళ్ళు ఒకలాంటి బాధలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకునే ఉద్దేశంతో కూడా పార్టీ మారడం జరిగింది. అయితే ఏదైతే పెద్ద ఎత్తున కార్యకర్తల గురించి మేము అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించలేదు, కానీ మా కార్యకర్తలు, మా గన్పూర్ వాళ్ళు ఎవరైతే మాతోటి 30 ఏళ్ళ నుంచి ప్రయాణం కొనసాగిస్తున్నారో వాళ్ళ కోసము మేము పార్టీ మారడం జరిగింది. ఓకే, ఈ వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మీరు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి స్థానిక ప్రజల నుండి, పార్టీ కార్యకర్తల నుండి మీకు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇంకా ఉన్న 7 నియోజకవర్గాలలో స్టేషన్ గన్పూర్ అంటే ఇక మా సొంతిల్లే. అక్కడ ఉన్న ఇందిరా గారు ఎవరైతే డాడీ తోటి మొన్న పోటీ చేశారో ఆపోనెంట్గా, తను కూడా మన వైపే వచ్చేసారు. అంటే మేమే వాళ్ళ పార్టీలోకి వెళ్ళామనుకోండి, ఇద్దరు కలిసే ప్రచారం చేస్తున్నారు. ప్రతి మండల స్థాయి మీటింగ్ అయినా ప్రతి మీటింగ్కి కూడా ఇద్దరు సంప్రదించుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇద్దరు ఇటు అంతకుముందు డాడీకి వచ్చిన 1,00,000 ఓట్లు, మేడంకి వచ్చిన 95,000 ఓట్లు, 2 కలుపుకుంటే చాలా అధిక మెజార్టీ నాకు స్టేషన్ గన్పూర్లోనే వస్తుంది.
ఓకే, కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు బీఆర్ఎస్ నుండి కూడా. ఎందుకంటే కడియం శ్రీహరి రాగానే సహజంగా ఆయన అభిమానులు కానీ మిగిలిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా బలం మాకు సరిపోతుంది, మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత ఆందోళన చెందుతున్నట్టు మన జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించాం. దీనికి మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఒకటండి, ఇప్పుడు ఏంటంటే ఏఐసిసి వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారంటే, ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ వేవ్ అనేది చాలా తక్కిందికి వచ్చేసింది. వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడము వాళ్ళది డౌట్ఫుల్గానే ఉంది. అదే రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. కాబట్టి ఏఐసిసి నుంచి క్లియర్ ఆదేశాలు ఉన్నాయి. ఏంటి అంటే ఎవ్వరు వచ్చినా, అంటే ఇప్పుడు పెద్ద స్థాయి నేతలే కాదు, ఎవ్వరు వచ్చినా ఒక చిన్న లీడర్ ఆయన నుంచి ఒక 10 ఓట్లు వస్తున్నాయి, ఒక 50 ఓట్లు వస్తున్నాయి అంటే తీసుకోండి, కాంగ్రెస్ని బలోపేతం చేసుకోండి. ఆ విధంగా మనం ఖచ్చితంగా సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా ప్రయత్నాలు చేయాలన్న ఉద్దేశాలు సంకేతాలు వాళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఉత్సాహంగా ఉన్నారు. ఏంటి అంటే మా 10 ఏళ్ళ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం మేము, అదేవిధంగా కేంద్రంలో కూడా మన ప్రభుత్వం వస్తే బాగుంటుందన్న ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తున్నారు.